అయినా నేను తిన్ను, పేరుకి మాత్రం ఇచ్చింది, తినేది మాత్రం ఇలా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోజిత్ కే విహారీ ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసే అర్థమైపోయి ఉంటుంది. సరే, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ని ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకో. అసలు వీడియో ఏంటంటే, మా ఆయన బర్త్డే వస్తుందన్నమాట. అది సండే వస్తుంది, 17. అందుకని మా ఆయనకి తెలియకుండా నేను ఈ ప్లాన్ చేశాను. నేను ఎప్పుడు ఇలా చేయలేదు, మా ఆయనకి ఇదే ఫస్ట్ టైం అనమాట. మా ఆయనే నాకు ఎక్కువ చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే మా ఆయనది 17 సండే వచ్చింది. ఇంకా అందుకనేసి నేను, మా ఆయన అప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా, నేను ఇలా చేయలేను అనేసి 14 చేశాను, వెన్స్డే. ఇంకా ఆగస్ట్ 15, 16, 17 3 days, ఫ్రైడే, సాటర్డే, సండే 3 days ఇంట్లోనే ఉంటాడు. అందుకనేసి నేను ఈరోజే చేశాను. అందుకే నేను ఒక వారం 10 రోజుల నుంచి డబ్బులు దాస్తా వస్తున్నాను. మా ఆయన మా పిల్లలకి కొనియడానికి అట్లా ఆటో ఛార్జీలకి ఇస్తూ ఉంటారు. అందుకని నేను అవి దాచుకుంటూ వచ్చాను. ఈ డబ్బాలో అనమాట నేను ఇక్కడే పెడతాను, కిచెన్లో ఇక్కడ పెట్టి దాచేదాన్ని అనమాట. ఇప్పుడు మీ ముందరే ఇది ఓపెన్ చేసి ఎంత ఉన్నాయో కౌంట్ చేస్తాను. అసలు 500s అవన్నీ ఏం లేవు, మామూలుగా చేంజే. 100, 50, 10, 20 కాయిన్స్ ఇంకా ఇవే మాత్రమే ఉన్నాయన్నమాట. చూద్దాం ఎంత ఉంటుందో. ఈ కాయిన్స్ వచ్చేసి కొన్ని ఎప్పటి నుంచో ఉన్నాయి, కొన్ని ఈ మధ్యన వేసాము. ఇంకా మొత్తం టోటల్ కలిపి 500 ఉందన్నమాట. 100 రూపీస్ ముందు రోజు ఇచ్చారు, ఇంకా మొత్తం కలిపి 500 ఉంది. చూద్దాం ఈ 500తో నేను ఏం చేస్తానో, ఎలా కొనాలో ఏమో తెలియట్లేదు. ఇంకా నేను ఇంట్లో పనులు అన్నీ చేసుకునేసరికి 11:20 అయిందనమాట. కొంచెం తొందరగా బయలుదేరుతున్నాను, ఎందుకంటే మళ్ళీ మా పిల్లల్ని తీసుకురావడానికి లేట్ అవుతుందేమో అనేసి ముందే బయలుదేరుతున్నాను ఈ బ్యాగ్ తీసుకునేసి. ఇంకా డోర్ లాక్ చేసేసుకొని, అసలు తల కూడా ఆరలేదనమాట, తడిగా మొత్తం తడిచిపోయింది. నేను రోజు నడుచుకుంటూనే వెళ్తాను, స్కూల్ దగ్గరలోనే, అందుకని నడుచుకుంటూ వెళ్తాను. ఇది వచ్చేసి మా చిన్నోడు స్కూలు. ఇంకొంచెం నడుచుకుంటూ వెళ్తే మా పెద్దోడు స్కూల్ ఉంటుంది, దాని పక్కనే ఫ్రెష్గా ఉంది. అక్కడ షాపింగ్ చేద్దామనేసి లోపలికి వెళ్ళిపోయాను. ఇంకా కావాల్సినవన్నీ కొనుక్కొని, నేను క్యాండిల్స్ అడిగితే క్యాండిల్స్ లేవని చెప్పారు. ఇంకా పక్కనే కిరాణా కొట్టు ఉంటే అక్కడ తీసుకున్నాను. ఆ ఫ్రెష్లో చినిగిపోయిన నోట్ ఇచ్చేసింది ఆమె. ఇంకా మళ్ళీ నేను చేంజ్ తీసుకుని మా స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను. టైం అయ్యింది, ఇంకా వచ్చేసాడు మా పెద్దోడు నేను మా చిన్నోడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా ఆటో వచ్చింది, ఆటో వచ్చి ఎక్కేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా నేను ఏమేమి తీసుకొచ్చానో చూపిద్దాం అనుకుంటే మా పిల్లలు అస్సలు పడుకోవట్లేదు. రోజు ఆ టయాన్ని మధ్యాహ్నం నిద్రపోతారనమాట. ఆ రోజు నిద్రపోలేదు. ఇంకా నేనేం తీసుకొచ్చానంటే హ్యాపీ బిస్కెట్లు ఆల్రెడీ తినేశారు. జెమ్స్, డైరీ మిల్క్ ఒకటి పెద్దది, 3 చిన్నవి డైరీ మిల్క్స్, కిట్ క్యాట్. ఈ స్నాక్స్ మా ఆయనకంటే బాగా ఇష్టం అనమాట, అందుకని నేను అవి తీసుకొచ్చాను. ఇంకా ఈ జెమ్స్, డైరీ మిల్క్ ఇవన్నీ కేక్ పైన డెకరేట్ చేయడానికి తీసుకొచ్చాను అనమాట. బిస్కెట్లు వచ్చేసి నేను కేక్ చేయడానికి తీసుకొచ్చాను, అలాగే పెరుగు, పూలు కూడా తీసుకున్నాను. ఇంకా నేను తీసుకెళ్ళిన 500 సరిపోయిందనమాట. ఈ పూలు వచ్చేసి 40 చెప్పారనమాట. ఇంకా ఇంట్లో కొన్ని ఉంటే అవి ఇవి కలిపేసి నేను మా పెద్దోడు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాడికి ఇంట్రెస్ట్ ఉంది, నేను చేయగలుగుతానన్న వాటిలోనే నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట ఇలాంటి విషయాల్లో. ఇంకా మేము ఆ రెమ్మలన్నీ ఒక ప్లేట్లో వలిచేసాము. ఇంకా ఈ పూలు పక్కన పెట్టేసి మా పెద్దోడిని చూపిస్తే మా పెద్దోడు హాయ్ అని చెప్తున్నాడు మీకు. ఇంకా ఒక పక్క పాలు పెట్టాను కేక్ చేయడానికి, అలాగే బిస్కెట్లు కూడా మేము ఇంకా మొత్తం విరిచేసి ఇలా కేక్ రెడీ చేసేసాము. ఎలా చేశారు ఈ కేక్ ఎలా చేశాను అనేది నేను వీడియో తీయలేదు, లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. ఇంకా జెమ్స్తో ఇలా HKV అని రాశాను అనమాట. అక్కడికి జెమ్స్ సరిపోలేదు, ఇంకా అట్లా షార్ట్ కట్లో రాశాను అనమాట. ఇంకా ఒక కిట్ క్యాట్ తెచ్చాను కదండి, ఆ కిట్ క్యాట్లో కొంచెం ఇలా కేన్ పెట్టి మిగతాటివి ఒక సైడ్ ఇలా కూర్చాను అనమాట. మీరు అనుకోవచ్చు, ఆ రోజే చేయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అనేసి. నేను కొంచెం మా ఆయనకి తెలియకుండా చేయాలనుకున్నాను. ఆ రోజు చేయొచ్చు, కానీ మనకి ఎవరన్నా మన వాళ్ళు ఉంటే
ఆ రోజు చేయొచ్చు, కానీ మనకి ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి నేను ఇలా ముందు చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫ్లవర్స్ నేను ముందుగానే రెడీ చేశాను కదా. ఈ ఫ్లవర్స్ వచ్చేసి డోర్ దగ్గర నుండి నేను కేక్ పెట్టే దగ్గర వరకు డెకరేట్ చేయాలి అనుకున్నాను. ఇక్కడ మా చిన్నోడు మీకు ఫ్లవర్ చూపిస్తూ ఉన్నాడు. ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను చామంతులు వేసాను, తర్వాత రోజాలు వేసాను. ఇలా నేను కేక్ పెట్టే దగ్గర వరకు సింపుల్గా ఇలా వేసాను అనమాట. వచ్చిన పూలతో సరిపోయాయి అనమాట ఇక్కడ వరకు. నాకు ఈ బెలూన్స్ ఈ లైట్స్ గుర్తులేవు అనమాట. ఇవి ఎక్కడవంటే మా పిల్లల బర్త్డేటివి మిగిలినవి మేము ఎత్తి పెట్టుకున్నాం అనమాట. అవి నాకు సడన్గా గుర్తొచ్చాయి. తర్వాత నేను తీసి బెలూన్స్ అన్నీ ఊదేసి ఒక థ్రెడ్కి కట్టే, ఇంకా థ్రెడ్తో కట్టిన తర్వాత వైట్ టేప్ ఉంటుంది కదా, దాంట్లో అంటిస్తుంటే అస్సలు అంటుకోవట్లేదు, పడిపోతూనే ఉన్నాయి. ఒక పక్క అయితే టెన్షన్, ఇంకా నేను క్యాండిల్స్ వెలిగించలేదు, ఇవేమో పడిపోతూ ఉన్నాయి. ఇంకా మా ఆయన టైం అయింది వస్తాడేమో అనేసి ఎలాగోలా పెట్టేసి ఇలా ఒకసారి వీడియో తీశాను. ఇంకా క్యాండిల్స్ పెట్టడం మర్చిపోయాను. మళ్ళీ ఇంకా క్యాండిల్స్ పెడుతూ ఉన్నాను. పెట్టేలోగా మా ఆయన ఇంకా డోర్ కొడుతూనే ఉన్నాడు అనమాట. అప్పటికే వచ్చేసాడు. ఇంకా తొందర నేను వచ్చేసి లైట్లు ఆఫ్ చేసేసి ఇంకా ఈ లైట్లు వేసాను అనమాట. ఈ లైట్లు బయటకు కనిపించాయి. మా ఆయన ఇంకా అర్థమైపోయింది ఏదో చేస్తుంది లోపల అనేసి. కానీ ఇలా సర్ప్రైజ్గా బర్త్డే చేస్తున్నానని తెలియలేదు. కొంచెం వాయిస్ డల్గా ఉందండి, ఎందుకంటే నైట్ నేను మా పిల్లలు పడుకున్న తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను, అందుకే అలా ఉందన్నమాట. ఇంకా మా ఆయన వచ్చేసి మా పెద్దోడి దగ్గర కేక్ కటింగ్ చేయించాడు. దానికైతే బర్త్డే హ్యాపీగా సింపుల్గా అయితే జరిగింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా ఆయన కళ్ళు మూసుకో అని చెప్పేసి నేను డైరీ మిల్క్ ఇచ్చాను. ఎప్పుడు ఇలాంటివన్నీ మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే నేను ఎప్పుడు ఒక్కదాన్ని బయటికి వెళ్ళింది లేదు. వెళ్తే నేను మా ఆయనతోనే వెళ్తాను, లేదంటే ఇంట్లో ఉంటాను. ఇక్కడ వచ్చేసి మా ఆయన డైలాగులు వేస్తూ ఉన్నాడు. మొత్తానికి అయితే మా ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలు, ఈ బడ్జెట్లో నేను ఇలా సింపుల్గా చేశాను. మీకు నచ్చింది ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో అలాగే లైక్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్.